హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈకేఎస్ స్టిచ్చింగ్ కుకింగ్ ఛానల్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నార్మల్ బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో, అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకుని హుక్స్ పట్టిని కట్ చేసుకుంటున్నాను. హుక్స్ పట్టి విడ్త్ వచ్చేసి మనకు 2 ఇంచులు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 2 ఇంచుల దగ్గర మనం ఒక మార్క్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే కాజా పట్టి విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాను. హుక్స్ పట్టి హైట్ వచ్చేసి మనం పట్టి పీస్ పెట్టుకుని హైట్ని కొలుచుకొని మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. నేను ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లాత్ ఫ్రంట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ వచ్చి కింద వైపు ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ మన వైపు పెట్టుకొని క్లాత్ని పైన పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఒక స్టిచ్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనం దీన్ని ఎక్కువ కొంచెం ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని కినారిలో ఇంకో స్టిచ్ అనేది వేసుకొని రావాలి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం లోపలి వైపుకు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని కట్ చేసేసుకుందాం. మనకి హుక్స్ పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ వచ్చి మన వైపు ఉండాలి ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ విడ్త్ వదులుకొని మనం అక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం. అలాగే కింది వైపు మనం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని రైట్ సైడ్లో టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రైట్ సైడ్లో ఇలా టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మనం దాని పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసుకొని రావాలి ఫ్రెండ్స్. కాజా పట్టి కోసం మనకు కాజా పట్టి రెడీ అయిపోయింది. మనం కాజా పట్టి హుక్స్ పట్టి పెట్టుకొని మనకి ఎగుడు దిగుడు వచ్చిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయి ఉంటే మనం ఇలా సరిపెట్టుకోవాలి ఫస్ట్. మనకు కాజా పట్టి హుక్స్ పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పైపింగ్ పట్టి విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు బిగినర్స్ అయితే 1.5 ఇంచులు తీసుకోండి. మీకు కొంచెం స్టిచ్చింగ్ చేయడానికి వస్తుందంటే 1.5 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ బిగినర్స్ కోసం 1.5 ఇంచు మార్క్ వేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుందాం. ఇదే విధంగా నేను ఒక 4-5 పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఎల్ షేప్లో రావాలి ఫ్రెండ్స్. మనం క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను అదే విధంగా ఇంకో పీస్ కూడా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్లో పెట్టుకుని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వేసుకోవాలి.
అలాగే మనకు ఖర్చు ఒకే వైపు వదలకుండా అటువైపు ఇటువైపు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా కొంచెం ఇలా గీచుకోవాలి. అప్పుడు మనకి పైపింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ వైపు మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి ఈ విధంగా. అలాగే మన పట్టీ పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ మన వైపు ఉండాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకుని ఉండేది మన వైపు ఉండాలి, స్టిచ్చింగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక పావించ్ విడ్త్తో మనం ఒక స్టిచ్ వేసుకొని రావాలి ఫ్రెండ్స్. రౌండ్స్ దగ్గర మనము ఇలా కొంచెం బ్లౌజ్ని తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే పట్టీ పీస్ వచ్చేసి మనం కొంచెం లాగి పట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం లాగి పట్టుకున్నట్లయితే మనకు షోల్డర్ డ్రాప్ అనేది రాదు. ఇలా మనం రౌండ్ షేప్ తిప్పుతూ కొంచెం పట్టీ పీస్ లాగాలి ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ పీస్ అనేది లాగకూడదు, పట్టీ పీస్ లాగుతూ ఇలా స్టిచ్ వేసుకుని రావాలి. అలాగే మన వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా పావించి దగ్గర మనం స్టిచ్ చేసుకున్నాము. ఇలా రౌండ్ షేప్ వచ్చే దగ్గర నీట్గా ఇలా బ్లౌజ్ని తిప్పుతూ మనం స్టిచ్ చేసుకోవాలి. పట్టీ పీస్ అనేది కొంచెం లాగాలి ఫ్రెండ్స్, బ్లౌజ్ పీస్ రాకూడదు. ఇలా తిప్పుకుంటూ మనం ఇలా స్టిచ్ చేసేసుకుందాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకొని మనం ఇక్కడ చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ వరకు వెళ్ళకూడదు, మనం కొంచెం దూరంగానే ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనకు రౌండ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం టక్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ పైపింగ్ వేసుకోవడం అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నేను టక్స్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఖర్చు అనేది లోపలికి పెట్టుకొని ఇలా సెంటర్లో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు స్టిచ్ అనేది కనిపించకూడదు ఫ్రెండ్స్. రెండు క్లాత్ల మధ్యలో స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మనకు ఈ విధంగా వచ్చింది. మనం ఈ ఖర్చు అంతా కట్ చేసేసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఈ ఖర్చు అంతా మనకు ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలినాం కదా, దీన్ని లోపలి వైపు ఫోల్డ్ చేసుకుని మనకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని పైపింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చు అంతా లోపలికి పెట్టుకొని మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు క్లాత్ల మధ్యలో స్టిచ్ అనేది రావాలి ఫ్రెండ్స్. అప్పుడే పైపింగ్ అనేది చాలా ఫినిషింగ్తో వస్తుంది. కొంచెం నిదానంగా చూసుకుని ఇక్కడ రఫ్ చేసుకుంటూ ఇలా చిన్నగా పైపింగ్ అనేది వేసుకోండి. ఇలా రౌండ్ షేప్ వచ్చే దగ్గర కొంచెం ఇలా క్లాత్ని తిప్పుతూ ఇలా స్టిచ్ వేసేసుకుందాం. ఇలా రౌండ్ షేప్ వచ్చే దగ్గర క్లాత్ని మనం కొంచెం తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నేను లైనింగ్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. స్టిచ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం ఎలా అనేది నా వీడియో ఫాలో అవుతూ ఉండండి. పైపింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫినిషింగ్ తోటి ఎంత నీట్గా వచ్చింది అనేది. రౌండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్.
చూసారుగా ఫ్రెండ్స్, పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.